సూచికలు అమెరికా ఇస్ రిచ్ బికాజ్ అమెరికన్ గడ్కరీ గారు ఎప్పుడు చెప్తారు అమెరికా ఇస్ రిచ్ బికాజ్ అమెరికన్ రోడ్స్ ఈజ్ గుడ్. రైతు భరోసా ఎకరానికి 6,000 రూపాయలు మరి 9 రోజులల్లా 9,000 కోట్ల రూపాయలు అధ్యక్ష మరి 9,000 కోట్ల రూపాయలను రైతు ఖాతాలలో ఇవాళ జమ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ నెల 22వ తారీఖు నుండి మళ్ళీ 60 లక్షల మంది రైతులకు ఒకటే రోజు మరి రైతు రుణమాఫీ ప్రారంభించి 3 విడతలల్లా మరి 9,000 కోట్ల రూపాయల మరి నగదును రైతుల ఖాతాలలో జమ చేయడానికి మళ్ళీ మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇవాళ 22వ తారీఖు నాడు మరి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతా ఉంది. మరి అదేవిధంగా గత ప్రభుత్వం రైతులకు ఏదైతే సన్నవడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి మరి ఆనాటి ప్రభుత్వం అప్పుడు చెప్పింది మీరు సన్నవడ్లు పెట్టండి మేము క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఆనాడు మాట ఇచ్చి ఆనాటి ప్రభుత్వం మాట తప్పితే ఇవాళ మన ప్రభుత్వం రైతు ప్రభుత్వం ఇవాళ పోయిన సంవత్సరం వర్షాకాలం పంటప్పుడు రైతులకు మాట ఇచ్చి మాట తప్పకుండా మరి ఆనాడు దాదాపు 11 నుండి 1,200 కోట్ల రూపాయలు క్వింటాలకు 500 రూపాయలు చొప్పున ఈ రాష్ట్రంలో రైతు బోనస్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈసారి కూడా దాదాపు 1900 కోట్ల పైచీలకి ఇవాళ రైతులకు సన్నవడ్ల బోనస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పాపం మా సోదరుడు కౌశిక్ రెడ్డి కూడా పక్కనే ఉంటుంది నా కాన్స్టిట్యున్సీ. మరి ఆయన రైతులకు కూడా సన్నవడ్ల అంటే రాష్ట్రం మొత్తం ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అని చూడలే. ఇవాళ రైతు అనేటువంటి వ్యక్తి ఈ రైతు అనే వ్యక్తి రాష్ట్రంలో ఏ పార్టీ అనకు సంబంధం లేకుండా మరి ప్రతి రైతుకు సన్నవడ్ల బోనస్ ఇచ్చిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఎందుకంటే నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా మరి అక్కడ ఉంది, కానీ కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు చేసింది ఏం లేదు. కానీ ఇవాళ మన ప్రభుత్వం రెండోసారి 1,900 కోట్ల చిల్లర రూపాయలు ఇవాళ రైతులకు సన్నవడ్ల బోనస్ను జమ చేయడం జరిగింది. మరి దాంతో మొన్న పోయిన వర్షాకాలంలో 9,000 కోట్ల రూపాయలు అంటే ఒక ఎకరానికి 6,000 రూపాయలు. ఒక రైతు 4 ఎకరాలల్లా మరి 4 ఎకరాలుంటే 4 ఆరుల 24,000 రూపాయలు మరి వర్షాకాలంలో రైతు భరోసా జమైనాయి. ఇలా అదే రైతుకు ఆవరేజ్ల తెలంగాణ రాష్ట్రంలో ఆవరేజ్ల ఇవాళ 30 క్వింటాల వడ్లు పండుతా ఉన్న ఎకరానికి అంటే 120 క్వింటాలు అంటే దగ్గర మరి 100 క్వింటాలకు 50,000, 30 క్వింటాలకు దగ్గర 18,000 అంటే 68,000 రూపాయలు ఇవాళ రైతు బోనస్ రైతుకు మరి ఈ భరోసా రంగ బోనస్ ఇలా అడిషనల్గా రావడం జరిగింది. అంటే వీటితో పాటు మరి రైతులకు ఈరోజు రాష్ట్రంలో మరి ఇంత బ్రహ్మాండంగా మరి ఏ ప్రభుత్వం కూడా గతంలో మరి చేసినటువంటి దాఖలాలు లేవు. మరి ఆనాటి అప్పటి ప్రభుత్వం సన్నవడ్లు పెట్టుకోమని చెప్పి రైతులను మోసం చేసింది. కానీ వాళ్ళ బాధ్యత ఏదైతే ప్రభుత్వం చెప్తా ఉందో ఈ రాష్ట్రంలో రైతులకు ఏదైతే ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉందో అధ్యక్ష 100కి 100% ఇవాళ ఎక్కడ కూడా లైన్ తప్పకుండా రైతులకు ఎక్కడ కూడా మరి మోసం చేయకుండా ఇచ్చిన మాట తప్పకుండా ఈ రాష్ట్రంలో ప్రతిదీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. మరి అదేవిధంగా దాంతోపాటు ఇవాళ ఆనాటి ప్రభుత్వంలో మరి ఇక్కడ చాలామంది మరి ఆనాడు పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఆనాటి ప్రభుత్వంలో రైతులకు వడ్లు అమ్ముకుంటే ఐకేపీ సెంటర్లను సింగిల్ విండో సెంటర్లను రైతులు వరి ధాన్యాన్ని అమ్ముకుంటే మరి ఆనాడు నెల రోజులకు కూడా అకౌంట్లలో డబ్బులు పడినటువంటి పరిస్థితి. మరి ఆనాడు 5 కిలోలు 10 కిలోలు 15 కిలోలు క్వింటాలు కట్ చేసి ఆనాడు రైతులను నడ్డి విరిచినటువంటి ప్రభుత్వం ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రైతులకు గింజ కటింగ్ లేకుండా ఇవాళ రైతులకు వడ్లు అమ్ముకున్న తర్వాత కటింగ్ లేకుండా ఇవాళ వడ్లు అమ్ముకుంటే ఐకేపీ సెంటర్లలో సింగిల్ విండో సెంటర్లలో లేకుంటే మార్కెట్లను ఎక్కడనో వడ్లు అమ్ముకుంటే
తెల్లారలేదు మర్నాడు 48 గంటలలోనే ఇలా రైతుల ఖాతాలలో డబ్బులు జమ అవుతా ఉన్నాయి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అదేవిధంగా దాంతోపాటు ఇవాళ ఇంతకుముందు పెద్దలు చెప్పారు పొద్దుగాలనే వస్తూ ఉంటే ఆడేదో ముందట మక్కలు పోసుకొని ఉన్నారు. ఇవాళ అది మరి మక్కలు పోసుకొని ఉంటే మరి మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇవాళ మక్కల విషయంలో మా నియోజకవర్గాలలో కూడా రైతులు మక్కలు వేసినారు. పేన వర్షాకాలం మొన్న కూడా మరి మార్క్ఫేర్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మార్క్ఫేర్ ద్వారా మక్కలు కొనుగోలు చేసింది. ఇవాళ మళ్ళీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తుమ్మల నాగేశ్వరరావు గారు వారికి వ్యవసాయ శాఖ మంత్రిగా మరి వ్యవసాయం గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మరి వారు స్వతహాగా వ్యవసాయం చేసి వ్యవసాయ కుటుంబం ఉన్నటువంటి వ్యక్తిగా మరి వాళ్ళ ఖచ్చితంగా మీరు గతంలో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మరి వాళ్ళ మీరు ఏదైతే అక్కడ మక్కలు పోసి నానా హంగామా చేసి దాన్ని ఏదో సృష్టించే ప్రయత్నం చేశారు. మీరు ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు మార్క్ఫేర్ ద్వారా మక్కల కొనుగోలు సెంటర్లు పెట్టి మీరు మక్కలు తీసుకున్నారో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నా నేను కూడా మీ ప్రభుత్వం మీద చాలా సందర్భాల్లో మాట్లాడినా, కానీ మీరు ఎన్నిసార్లు మన మక్కలు కొనుగోలు చేసినాం, మార్క్ఫేర్ ద్వారా రైతులు ఎన్నిసార్లు ఆదుకున్నాం, ఒక్కసారి మీరు గుండె మీద చేసుకొని మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోరు. అదేవిధంగా ఇవాళ మన వర్షాకాలంలో ఉన్నాం, బరాబరి ఇది రైతు ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్నది రైతు ప్రభుత్వం, ఈ ప్రభుత్వం రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం. ఖచ్చితంగా రైతుకు ఏది లాభం అంటే రైతుకు ఏది ఏ కార్యక్రమం చేస్తే రైతుకు లాభం జరుగుద్ది, ఏ చర్యలు చేపడితే రైతుకు మంచి జరుగుతుంది అంటే 100% ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 100కు 100% రైతుల కోసమే పనిచేస్తుంది తప్ప రైతులను మీరు ఈ పంట పెట్టుకోండి, ఈ పంట వద్దు, ఆ పంట పెట్టుకోండి, మీకు ఇదే పెట్టుకోవాలని చెప్పి సూచించే అటువంటి ప్రభుత్వం కాదు. రైతులు ఏ పంట పెట్టినా ఆ రైతుకు గిట్టుబాటు ధర కల్పించేటువంటి బాధ్యత అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇవాళ నేను గంట పదంగా చెప్తున్నా, ఈ 2 సంవత్సరాల 2 నెలల ఈ 2 సంవత్సరాల 2 నెలల గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈ రాష్ట్రంలో రైతుకు లాభం చేసినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ దేశంలో గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎక్కడైనా ఈ దేశంలో అటువంటి అన్ని రాష్ట్రాలను మీరు ఒకసారి పరిశీలించాలి. ఇవాళ ఏ రాష్ట్రంలో కూడా రైతుకు ఇంత బ్రహ్మాండంగా గిట్టుబాటు ధర విషయంలో కానీ, రైతులకు సాగునీరు అందించేటువంటి విషయంలో కానీ, ఏ విషయంలో కూడా రాజీ పడకుండా ఎన్ని ఇబ్బందులున్నా